రోజు మనం ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఇంతమంది మహనీయుల మధ్యలో అలాగే ధాతృత్వం, ప్రియ వక్తృత్వం, పాండిత్యం, ఉచితజ్ఞత, అభ్యాసే నలభ్యంతి చత్వారి సహజాగుణాహ అని మనకి పెద్దలు మహర్షులు చెప్పారు. దానగుణం, మంచి మాటలు మాట్లాడడం, ఒక జ్ఞానం, పాండిత్యం, సందర్భానుకూలముగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దైవీ సంపత్తి అన్నారు, దైవీ గుణాలు అన్నారు. భగవంతుడు ఇస్తేనే వస్తాయని చెప్పారు. అటువంటి ఒక తాత ఈ ప్రాంతంలో మరి పెద్దలు కృష్ణరాజు గారు ఒక వితరణశీలి పిలిచినటువంటి ఒక పిలుపుకి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యక్తులు పిలిస్తే ఎన్ని వేల మంది అయితే వస్తారో అటువంటి ఒక మహనీయుడి పిలుపుకి ఇన్ని వేల మంది రావడం నిజంగా ఈ ప్రాంతంలో ఇది మన అందరి అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ, మహాత్ములు చాలా విషయాలు చెప్పారు. మనందరం కూడా ఎవరమండి? మనందరం అప్పుడే మర్చిపోయారు అందరూ కూడా. ఎవరు నవ్వుతూ కనిపించడం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు. మీ పుణ్యం ఉంటుంది, కొద్దిగా నవ్వుతూ కనిపించండి మీ అందరూ కూడా. ఏమా మీరు సీరియస్గా ఉంటే తొందరగా ముగించేయండి స్వామీజీ అని చెప్పేటట్టుగా అనుకుంటాం. మేము అందరం కూడా నవ్వుతూ కనిపించండి. పెద్దలందరూ కూడా చెప్పారు, మనందరం కూడా భారతీయులం. ఎవరమండి మనందరం? గట్టిగా చెప్పాలి, ఇంకా ఉత్సాహంగా చెప్పాలి.